ఈ రాశి చక్రంలో పుట్టిన వారికి మార్చి నెల అద్భుతంగా ఉండబోతోంది. ఇది మీ గురించి చాలా తెలుసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అలాగే లోపాలను గుర్తించడంలో, దాని తొలగింపును నిర్ధారించడంలో మీకు సహాయపడుతుంది. దాంతో మిమ్మల్ని మీరు సరిచేసుకోవచ్చు. నెలవారీ జాతకం 2024 ప్రకారం కెరీర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, గురు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంటిని 7వ ఇంట్లో ఉంచారు. మరోవైపు శుక్రుడు 10వ ఇంటికి అధిపతి. ఈ నెల ప్రారంభంలో మీ మొదటి ఇంట్లో సంచరిస్తారు. తరువాత 2వ ఇంటికి వెళతారు. ఇది కార్యాలయంలో ఆధిపత్యానికి దారితీస్తుంది. మీరు పూర్తి శ్రమతో మీ కార్యకలాపాలను కూడా పూర్తి చేస్తారు. ఇక విద్యార్థుల గురించి చెప్పుకున్నట్లయితే 5వ ఇంటి అధిపతి శుక్రుడు మొదటి ఇంటికి వెళ్లి తగిన ఫలితాలను అందిస్తాడు. విద్యలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు తమ చదువులో కఠినమైన సవాళ్ల నుండి బయటపడే అవకాశం ఉంది. మీరు చదువులపై దృష్టి పెట్టగలరు. విద్యా అవసరాలకు సరిపోతారు. మీరు చదువులపై దృష్టి పెట్టగలరు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. నెలవారీ జాతకం 2024 ప్రకారం బృహస్పతి 4వ ఇంట్లో కూర్చున్నారు. 10వ ఇంటిని కూడా చూస్తారు. తద్వారా తల్లిదండ్రుల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అలాగే 2వ ఇంట్లో సూర్యుడు, శని మరియు బుధుడు ఉండటం వల్ల కుటుంబంలో పరస్పర సామరస్యం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభం శృంగారభరితంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శుక్ర మహారాజు ఉచ్చమైన కుజుణ్ణి మొదటి ఇంట్లో ఉంచుతారు. కాబట్టి మీరు ఇష్టపడే వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు మీరు సరైన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరంగా మార్చి నెల బాగానే ఉంటుంది. నెల ప్రారంభంలో సూర్యుడు, బుధుడు మరియు శని 2వ ఇంట్లో ఉండి చాలా ఆర్థిక లాభాలను నిర్ధారిస్తారు. సరైన రకమైన సంపదను కూడబెట్టడంలో అన్ని విజయాలను పొందండి. మీరు ఆర్థికంగా నిలబడేందుకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. నెలవారీ జాతకం 2024 ప్రకారం ఆరోగ్యం విషయంలో ఈ నెల మితంగా ఉంటుంది. కళ్ళు, దంతాలు మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మీరు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అయితే పరిస్థితిని నివారించేందుకు బయటికి వెళ్ళవద్దు. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీ గణపతి చాలీసా పఠించండి.